పేరు ఊరు లేని తెలంగాణ ఒక ఎమ్మెల్యే ఆరమూరు ఆయన మాటలు వింటుంటే పిచ్చి పిచ్చిగా వాగాడు. హిందువులందరూ పిల్లలు కనండి, హిందువులకి కుటుంబ నియంత్రణ ఉండకూడదు అంటే అర్థమేంటి? ముస్లింలకి క్రిస్టియన్స్ కి కుటుంబ నియంత్రణ ఉండాలి. నోరిప్పితే హిందూ క్రిస్టియన్, హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టడం తప్ప ఇంకొక పని లేదు వీళ్ళకి. ఇంకా పిల్లల కంటే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారా? మోదీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని 20 కోట్లు కాదు కదా, ఉన్న 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి. మరి కొత్త వాళ్ళ పిల్లల కంటే వీళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? తిండి ఎలా పెడతారు? ఉచిత విద్యా వైద్యం ఎక్కడిస్తారు? వీళ్ళు గొడవలు పెట్టడం తప్ప ఇంకో పని లేదా? మోదీ గారికి పిల్లల కలండి వీళ్ళు ఎప్పుడైనా చెప్పారా? అది ఆయన ఇష్టం. ఆయన పెళ్ళైనప్పటికీ భార్యను విడిచిపెట్టి ఒక యోగి అవుదాం అనుకుని RSS లో చేరారు. అది ఆయన ఇష్టం. అది మనం ఎలా ప్రశ్నిస్తాం? ఎవరు పిల్లలు కన్నారో ఎవరు పిల్లలు కనకూడదో ప్రజలకు తెలీదా? ప్రతి హిందూ గమనించండి, ప్రతి ముస్లిం క్రిస్టియన్ గమనించండి. ఇప్పుడే గాని బీజేపీని చిత్తుగా మనం అందరం ఏకమై ఓడించకపోతే ఇండియా రష్యా లాగా, వెనజువేలా లాగా, నైజీరియా లాగా, జింబాబ్వే లాగా, శ్రీలంక లాగా తయారవుద్ది. ఆర్థిక పరిస్థితి సర్వనాశనం అయిపోయింది. ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చట్లేదు. ఇప్పుడు మన మధ్య మనకు గొడవ పెట్టడం లేదా దేశ విదేశాల్లో యుద్ధం చేయడం అంటాం. ఇదే వాళ్ళు 100 సార్లు మాట్లాడతారు. గమనించండి, బానిసలారా మీరు బయటికి రండి. ఏ అగ్రకుర్ణమైన బీజేపీ పార్టీయే మనల్ని నడిపించాలా? మన బీసీలని ఎప్పుడైనా వాళ్ళు ముఖ్యమంత్రి చేశారా? ప్రతి ఒక్కరు బానిసలందరూ బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీని గెలిపించి